ప్రోటీన్ ఎనర్జీ లడ్డు. ప్రోటీన్ ఎనర్జీ లడ్డూలు అంటే చాలా రకాలే మీరు చూసే ఉంటారు. మరి ఈ రోజు అమృతం కార్యక్రమంలో ఈ ప్రోటీన్ ఎనర్జీ లడ్డు నేను ఎలా తయారు చేయబోతున్నానో అమృతం స్టైల్లో చూద్దాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. ప్రోటీన్ ఎనర్జీ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రోల్డ్ ఓట్స్ 1 కప్పు, రెగ్యులర్ ఓట్స్ 1 కప్పు, మరమరాలు 1/2 కప్పు, అవిసె గింజల పొడి 4 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదాం కొద్దిగా, తరిగిన కిస్మిస్ కొద్దిగా, చాకో చిప్స్ కొద్దిగా, తేనె 1/2 కప్పు, పీనట్ బటర్ 2 టేబుల్ స్పూన్లు, వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్. ప్రోటీన్ ఎనర్జీ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ప్రోటీన్ ఎనర్జీ లడ్డూలో ఈ లడ్డు తయారు చేసుకోవడానికి మనకి స్టవ్తో పని లేదు, అసలు అవసరం లేదు. కాబట్టి సో మీరు చక్కగా యంగ్స్టర్స్, ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు కూడా హాయిగా ఈ వంట నేర్చుకోవచ్చు. ఎందుకంటే నిప్పుతో పని లేదు కాబట్టి సేఫ్గా చేసుకోవచ్చు. అయితే ముందుగా దీంట్లో నేను రోల్డ్ ఓట్స్ వాడుతున్నాను, మామూలు ఓట్స్ కూడా వాడుతున్నాను. రోల్డ్ ఓట్స్ ఎందుకు వాడుతున్నాను అంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ చక్కగా ఉంటాయి, అంటే కావాల్సిన చక్కటి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, పెరోటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, మంచి ఎనర్జీని అందిస్తుంది. అలాగే ఇందులో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఎందుకు రోల్డ్ ఓట్స్ వాడతారు ఎక్కువగా అంటే గ్లైసమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అంటే మామూలు ఓట్స్తో కంపేర్ చేసుకుంటే. అందుకు కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇదేంటి అంటే మనకు రోల్డ్ ఓట్స్ ఒంట్లో ఉండేటువంటి కొవ్వును చాలా వరకు తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అలాగే హై ఎనర్జీ అని చెప్పాను కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది, మంచి ఫైబర్ కంటెంట్ కూడా ఇదనమాట. అయితే ఇక్కడ మనకు పీనట్ బటర్ కూడా వాడుతున్నాం. అంటే పీనట్ బటర్ చాలా మందికి తెలుసు, మామూలుగా బ్రెడ్ మీద పూసుకొని మనం టక్కని అలా తినేస్తూ ఉంటాము. పీనట్ బటర్కు ఉన్నటువంటి విలువలు ఏంటి? ఇందులో వైటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫోలేట్ కూడా ఉంటుంది. అంటే ఫోలేట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు జింక్, ఐరన్ మన శరీరానికి చాలా బాగా అందుతుందన్నమాట. ఇందులో కూడా మన గ్లైసమిక్ ఇండెక్స్ లెవెల్స్ చాలా వరకు తగ్గించే అవకాశం ఉంది, ఇందులో కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇది మనకు స్ట్రెస్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది తెలుసా. అంటే మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న వారు కూడా చక్కగా, అంటే ఎప్పుడో ఒకసారి మీరు పీనట్ బటర్ తిన్నారంటే కొంచెం ప్రశాంతంగా హాయిగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత అవిసె గింజల పొడి వాడుతున్నానండి. ఇక అవిసె గింజల పొడి గురించి చెప్పాలి అంటే అవిసె గింజల పొడి మనకి ఒంట్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ని చాలా వరకు తగ్గిస్తుంది, బీపీ తగ్గిస్తుంది, అలాగే క్యాన్సర్ కారకాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే శరీరంలోని ఎర్ర రక్త కణాలను కూడా పెంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలా ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి మన ఫ్లాక్ సీడ్స్ పొడితో. అయితే నేను స్టవ్తో పని లేదు అని చెప్పాను కదా, ముందుగా ఏం చేయాలి? ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా ఓట్స్ వేసుకుంటున్నాను, రోల్డ్ ఓట్స్. ఆ తర్వాత నార్మల్ ఓట్స్ కూడా కొన్ని వేసుకున్నాను. ఇలా చక్కగా ఓట్స్ వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో మరమరాలు కూడా వేసేసుకుంటాం, పిల్లలకు కూడా మంచి హై ఎనర్జీ మరమరాలు. ఆ తర్వాత అవిసె గింజల పొడి. అవిసె గింజల పొడి చూసుకోండి, అంటే మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి ఒక 1.5 to 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీలో ఎక్కువగా వేసేస్తే మళ్ళీ కొంచెం చేదు అనే ఎలిమెంట్ రావచ్చు, అందుకే ఏంటి అంటే చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత బాదాం పలుకులు కూడా వేసుకుందాం, అంటే మనకు లడ్డు చుట్టినప్పుడు చక్కగా మధ్య మధ్యలో బాదాం పలుకులు వస్తే కూడా బాగుంటుంది. ఆ తర్వాత కిస్మిస్లు కూడా చక్కగా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత చాకో చిప్స్ కూడా వేసుకుందాం. చాకో చిప్స్ ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులో మనకి మిల్క్ చాకో చిప్స్ కూడా ఉంటాయి, వైట్ కలర్వి, వైట్ చాకో చిప్స్ కూడా అలా కూడా తీసుకోవచ్చు. ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇది తేనె అన్నమాట. తేనె కూడా వేసుకుందాం. అంటే ఇప్పుడు మెయిన్ మనకి ఇందులో బైండింగ్ ఏముంది, ఇప్పుడు మనలో లడ్డూలు ఎలా కట్టుకుంటాము అని మనం ప్రశ్నించుకుంటే కనుక తేనెతోనే మనం బైండింగ్ జరుగుతుంది. ఇది మీరు ఎక్కువ క్వాంటిటీస్ తీసుకొని లోపల భద్రపరిచి అలా కాకుండా ఒక 2 రోజులు పెట్టుకుంటే బెటర్. అంటే ఇందులో మనం వేరే ఎక్స్ట్రాగా ఏం వాడట్లేదు కదండి, అందుకేంటి అంటే మనకు అప్పటికప్పుడు తింటే చాలా మంచిది. 2 రోజుల వరకు చేసుకోండి. అన్నీ పచ్చివే కదా, పెద్ద వేయించుకునే పని కూడా ఏమీ లేవు. ఆ తర్వాత ఇందులో పీనట్ బటర్ కూడా వేసుకుందాం. కొంతమందికి పీనట్ అలర్జీ ఉంటుంది, 100% అది యాక్సెప్ట్ చేస్తా. అంటే పల్లీలు పడవు, పల్లీలు కానీ ముఖ్యంగా బటర్, పీనట్ బటర్ చాలా మందికి పడదు. అలాంటి వాళ్ళు ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత చక్కటి రుచి కోసము ఇది మనకు ఓవరాల్గా ఈ లడ్డూల ఎసెన్స్ని, ఆ టేస్ట్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట, వెనీలా ఎక్స్ట్రాక్ట్.
చాలా కొంచెమే వేసానండి. ఇది కూడా మనకు రెండు రకాలు. ఒకటి చాలా చవక ధరలో దొరికేటువంటి వెనీలా ఎసెన్స్, ఒకటి మీకు 10, 15, 20 రూపాయలలో దొరికిపోతుంది. అది అస్సలు మంచిది కాదు. మీకు కొంచెం కాస్ట్లీ ఉంటాయి. కొంచెం పెద్ద మార్కెట్లోకి వెళ్తే కొంచెం మన కాస్ట్లీ దొరుకుతాయి అన్నమాట. అలాంటివి కొద్దిగా బెటర్. అంటే అది చాలా రోజులు వస్తాయండి మీకు. అంటే ఆల్మోస్ట్ అది వీటికంటూ ఎక్స్పైరీ డేట్ ఒక 2 years ఉంటాయి ఖచ్చితంగా. అందుకేంటి అంటే 2 years వరకు 100% వస్తాయి. ఓకే, ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలి అంటే మనకు ఉండలు కట్టుకోవడానికి అణువుగా కలుపుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేస్తూ ఉంటారు. మనము ఓట్స్లో కావాల్సినవన్నీ కూడా, అంటే పీనట్ బటరు, తేనె, అవిసె గింజల పొడి ఇవన్నీ కూడా వేసుకొని, ఎటువంటి అంటే పాలు ఇటువంటివి ఏమీ వేసుకోకుండా ఉండ కట్టుకోవడానికి అణువుగా మనము ఒక కన్సిస్టెన్సీని ప్రిపేర్ చేసుకొని ఇలా చక్కగా ఉండలాగా కట్టేసుకున్నాం అనమాట. మంచి హై ప్రోటీన్ ఎనర్జీ లడ్డు రెడీ అయిపోయింది. ఈ ప్లేట్లోకి వేసేసుకుందాం. కూడా చక్కగా హై ఎనర్జీ బనానాతో అలాగే కీరాతో ముస్తాబైపోయింది. ఈ ప్రోటీన్ ఎనర్జీ లడ్డూని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ప్రోటీన్ ఎనర్జీ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రోల్డ్ ఓట్స్ 1 కప్పు, రెగ్యులర్ ఓట్స్ 1 కప్పు, మరమరాలు 1/2 కప్పు, అవిసె గింజల పొడి 4 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదాం కొద్దిగా, తరిగిన కిస్మిస్ కొద్దిగా, చాకో చిప్స్ కొద్దిగా, తేనె 1/2 కప్పు, పీనట్ బటర్ 2 టేబుల్ స్పూన్లు, వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్. ప్రోటీన్ ఎనర్జీ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రోల్డ్ ఓట్స్, రెగ్యులర్ ఓట్స్, మరమరాలు, అవిసె గింజల పొడి, తరిగిన బాదాం, తరిగిన కిస్మిస్, కొంచెం చాకో చిప్స్, కావలసినంత తేనె, పీనట్ బటర్, వెనీలా ఎసెన్స్ వేసి బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని లడ్డూల్లాగా చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ప్రోటీన్ ఎనర్జీ లడ్డు రెడీ.